ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 28వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరకాళ్ళు యోర్ధాను నీళ్లను ముట్టగానే యోర్ధాను నీళ్లు అనగా యుగవు నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. లేవీయుల ధీరత్వాన్ని ఎవరు ప్రశంసించకుండా ఉండగలరు? మందసాన్ని నేరుగా నదిలో మోసుకుపోయారు. వాళ్ల కాళ్ళు నీటిలో మునిగేదాకా నదీ జలం విడిపోయి దారి ఇవ్వలేదు. దేవుడు ఇచ్చినదంతా అదే. దేవుడు చేసిన ప్రమాణాన్ని మనసులో పెట్టుకొని దాన్ని తప్ప మరి దేన్నీ లెక్క చేయనిదే మొండి విశ్వాసం. ఊహించండి, ఈ దైవ సేవకులు మందసాన్ని ఎత్తుకొని నిండుగా ప్రవహిస్తున్న నదిలోకి నడుస్తున్నప్పుడు అక్కడ నిలబడిన వాళ్ళు ఏమనుకుని ఉంటారో. నేను మాత్రం చేస్తే ఇలాంటి పని చెయ్యను. ఏమిటి, నదీ ప్రవాహానికి మందసం కొట్టుకుపోదు అని. అలాంటిదేమీ జరగలేదు. మందసము మోయు యాజకులు యార్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దేవుడు తన పథకాలను నెరవేర్చడానికి మన విశ్వాసం కూడా ఆయనకి తోడ్పడుతుంది. మందసాన్ని మోయడానికి మోతకర్రలున్నాయి. దేవుని నిబంధన మందసమైన అది తనంతట తాను కదలలేదు. దాన్ని భుజాలకెత్తుకుని మొయ్యాలి. దేవుడు అంచనాలను పథకాలను సిద్ధపరుస్తాడు. వాటిని అమలుపరిచే పనివాళ్ళం మనమే. మన విశ్వాసమే దేవునికి సహాయం. సింహాల నోళ్లు మూయించేది. దేవుడు దాన్ని గౌరవిస్తాడు. విశ్వాసం ముందుకు సాగిపోతూనే ఉండాలి. మనం కోరదగిన విశ్వాసం ఎలాంటిదంటే, దేవుడు తనకి అనుకూలమైన సమయంలో అన్నింటినీ నెరవేరుస్తున్నాడన్న నిశ్చయతతో ముందుకి సాగిపోయే విశ్వాసం. నా తోటి లేవీయులారా, మన బరువుని ఎత్తుకుందాం రండి. దేవుని శవపేటికను ఎత్తుకున్నట్టుగా మొహాలు వేలాడేసుకోవద్దు. అది సజీవుడైన దేవుని నిబంధన మందసము. పొంగుతూ ప్రవహించే నది వైపుకి పాటలు పాడుకుంటూ సాగిపోదాం. అపోస్తలుల కాలంలో పరిశుద్ధాత్మ వాళ్ళకి వేసిన ఓ ప్రత్యేకమైన ముద్ర ఏమిటంటే ధైర్యం. దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టి అపూర్వమైన ఆశీర్వాదాలను దేవుని నుండి ఆశించే విశ్వాసం యొక్క లక్షణం ఒక్కటే, పరిశుద్ధత నిండిన సాహసం. మన వ్యవహారాలన్నీ లోకాతీతుడైన దేవునితోనే. మానవపరంగా అసాధ్యమైన ఈవుల్ని మనం పొందుతున్నది ఆయన నుండే. అలాంటప్పుడు జంకుతూ జాగ్రత్తగా ఒడ్డుకి అంటి పెట్టుకుని ఉండడం దేనికి? సాహసోపేతమైన నమ్మకంతో స్థిరంగా నిలబడడానికే. సందేహం దేనికి? విశ్వాస జీవిత నౌకలో పయనించే నావికులారా, లోతైన సముద్రాల్లోనే నావని నడిపిద్దాం రండి. దేవునికి అన్నీ సాధ్యమే. ఆయన నమ్మే వాళ్ళకి అసాధ్యం ఏదీ లేదు. ఈనాడు మనం దేవుని కోసం గొప్ప కార్యాలను తలపెడదాం రండి. ఆయన నుండి విశ్వాసాన్ని పొందుదాం. ఆ విశ్వాసం, ఆయన బల పరాక్రమాలు మనం తలపెట్టిన గొప్ప కార్యాలను సాధిస్తాయి. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.